పల్నాడు జిల్లా కోటప్పకొండ ప్రభుత్వ డీడీయూ కేంద్రంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం పెట్టే మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయి అంటూ నిరసన చేపట్టారు. మధ్యాహ్న భోజనం తినకుండా విద్యార్థులు ఆందోళన చేశారు. 2 నెలల నుంచి భోజనం బాగోలేదని ఆరోపిస్తున్న పలువురు విద్యార్థులు జేడీఎం శివప్రసాద్ రెడ్డికి ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని చెబుతున్నారు. సరైన భోజనం పెట్టాలని వారు కోరుతున్నారు. సార్ది కూడా తీసుకున్నాం. బాగుండట్లేదు, మేము చెప్పాం బాగుండట్లేదు అంటే సార్కి చెప్పుకుంటామంటే సార్ కాబట్టి ఇంక పై వాళ్ళకి చెప్పుకున్నా నేను ఇట్లానే అని చెప్పారు. ఇవాళ అసలు పొద్దున్నుంచి మీరు ఇప్పుడు దాకా భోజనం చేయడానికి కారణం ఏంటి? అసలు పొద్దున్న మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తే దాంట్లో పురుగు వచ్చింది, ఇంకా అట్లా అని మేము సార్కి చెప్పుకున్నాం. వస్తే పీడీ మేడం వస్తారని చెప్పారు. అందుకని మీరు ఇప్పుడు భోజనం చేయలేదు, మేడం వస్తారని చూస్తున్నాము. మీరు ఎన్ని నెలల నుంచి ఉంటున్నారమ్మా? ఇది 3rd month. ఇప్పటికి ఇట్లాగా మీకు ఎన్నిసార్లు అనిపించింది? మేము చాలా సార్లు చెప్పారు, లెటర్ కూడా రాసి ఇచ్చాము. ఇంకా సార్ వచ్చారు వల్ల మాట్లాడారు. చెప్పారు సార్ ఫుడ్ బాగోట్లేదు అని చెప్పేసి 1 line మార్చిచ్చేద్దామని చెప్పేసి చెప్పేసి వెళ్ళారు. పీడీ మేడం కూడా వస్తారు, మాట్లాడతారు దాని గురించి అని చెప్పేసి. అంటే ఇప్పుడు వంటలో ప్రాబ్లమా, ఫుడ్లో ప్రాబ్లమా? రైస్ ఒకటనో కర్రీస్ అవి బాగోట్లేదు సార్. మసాలా ఎక్కువ తగలటమో లేదా పచ్చి పచ్చిగా ఉండటమో. నిర్వాహకులకు చెప్పారమ్మా ఇట్లా బాగలేదు భోజనం మాట అని ఎన్ని రోజుల క్రితం చెప్పారు? బాలు నాయక్ గారికి లెటర్ కూడా రాశారు. తర్వాత మొన్న లెటర్ కూడా రాసాము, రాస్తే అది పీడీ మేడంకి పంపించారంట. ఇంకా అది వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదని చెప్పారు. ఇవాళ కూడా జరిగింది ఇన్సిడెంట్. సార్ దృష్టికి తీసుకెళ్లారా? బాలు నాయక్ గారు ఈ రోజు మార్నింగ్ టిఫిన్ ఏమన్నా చేశారు మీరు? బయట నుంచి ఫుడ్ తెప్పించుకున్నారు, మధ్యాహ్నం ఫుడ్ భోజనం చేయాలి. మీరు ఇంతవరకు తినలేదు అసలు? ఇప్పుడు ఉంటారమ్మా మీరు మొత్తం 30 members. ఇప్పుడు దాకా 5 అయింది కదా, ఇప్పుడు దాకా తినకపోతే పరిస్థితి ఏంటి అసలు? మేడం వచ్చే వరకు ఇట్లానే మేడంతో మాట్లాడి తింటాము. మేడంతో మాట్లాడినాక మాకు